ముందుకా వెనకకా, వెనకకా ముందుకా, పైసలు ఖర్చు పెట్టాలనా వద్దా, పొలం అమ్మి పైసలు జమ చేయాలనా వద్దా, సీటు మా వాళ్ళకే వస్తుందా రాదా, పోటీకి జనాలను జమ చేయాలనా లేదా. రే ఎన్ని డౌట్లో కదా. బీసీ రిజర్వేషన్లు అని ఆశపడితే హైకోర్టు విచారణ అని టెన్షన్ షురువైంది. ఇప్పుడు కూడా ఎటు తేలకుండానే టైం పెట్టింది కోర్టు. అనుకున్నదే కదా, ఇది ఎటు కాదుల్లా, ఎటు కాదు, ముందుగాల అనుకున్నట్టే మళ్ళా వాయిదా పడ్డది. రిజర్వేషన్లు వద్దంటున్నోళ్ళయి కావాలంటున్నోళ్ళయి వాదనలు విన్న కోర్టు రేపటికి వాయిదా వేసింది. పొద్దడి సంధి గదే పంచాది. ఎటు పోతుందో ఏమైతుందో అని రాజకీయ నాయకులతో పాటు అరుగుల మీద కూసోని రాజకీయాలు చేసేటోళ్ళు, కొలువుల్లో కూసోని కంప్యూటర్ కట్కను టక్క టక్క నొక్కేటోళ్ళందరూ హైకోర్టు తీర్పు దిక్కే చూసిర్రు. పొద్దుగాల పిటిషర్ వాదన ఇన్న హైకోర్టు వాయిదా పెట్టింది. ఏంది నీ పంచాది, ఎందుకొద్దంటున్నావు అంటే, అట్టెట్టిస్తారు, 50% రిజర్వేషన్ మించొద్దు కదా, బీసీలకు రిజర్వేషన్ ఇయ్యొద్దని నేను అనట్లేదు, రూల్ ప్రకారం ఇయ్యాలే కదా అని మాత్రమే అంటున్నా అని పిటిషర్ చెప్పంగానే మొత్తం విని మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఆ టెంక ఇటు దిక్కున్నోళ్ళ వాదనలు కూడా ఇన్న హైకోర్టు గీ అన్నీ ఇవాళ అయ్యేటట్టు లేవు గాని రేపు తేల్చి పడేద్దామని రేపు మధ్యాహ్నం 2:15కు వాయిదా వేసింది హైకోర్టు. ఇవాళ తేలిపోతుంది అనుకుంటే తెల్లారి చూద్దాం అనుడితోని మళ్ళా టెన్షన్ పెరిగింది. ఈ గిట్టు చూస్తే రేపు నోటిఫికేషన్ ఇస్తారా ఇయ్యరా అని ఎవలకు సమజైతలేదు. సర్కార్ వ్యవహారం చూస్తుంటే ఇచ్చేటట్లే కొడుతున్నది. ముందు ఇస్తారా, అన్ని చూసి నిమ్మలంగా ఇస్తారా అనేటిది చూడాలి.